అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నాగావళి రుచులు. మరి ఈరోజు ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి కథ అలాగే వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టతను మీతో సవివరంగా షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. మరి అంతకన్నా ముందు ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఆచరించే 24 ఏకాదశి వ్రతాలలో వైకుంఠ ఏకాదశి కూడా ఒకటి. మరి ఈ వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత కథని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం సముద్ర మథనం సమయంలో దేవతలు మరియు అసురుల మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. అసురుల చేతిలో ఓడిపోతామనే భయంతో దేవతలు శ్రీ మహావిష్ణువు సహాయాన్ని కోరుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏకాదశి అనే ఒక స్త్రీ శక్తి రూపంలో ప్రత్యక్షమై అసురులను ఓడించాడు. ఈ విజయాన్ని గౌరవించడానికి వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించిన వారికి అత్యున్నత ఆధ్యాత్మిక ఫలాలు లభిస్తాయని శాసించబడింది. ఈ రోజున మనం ఒక వైష్ణవాలయం సందర్శించడం ద్వారా స్వయంగా వైకుంఠం వెళ్లి శ్రీ మహావిష్ణువును ఆరాధించినంత ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజు మనల్ని దుఃఖాలు, పాపాలు మరియు దురదృష్టాల నుండి విముక్తి చేసి ఆధ్యాత్మిక ఆనందం యొక్క నిజమైన జీవితాన్ని ప్రసాదించే అద్భుతమైన శక్తిని కలిగి ఉంది. వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. వైకుంఠ ఏకాదశిని జనన మరణాల చక్రాన్ని ధిక్కరించి నిజమైన మోక్షాన్ని పొందే అద్భుతమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున కఠినమైన ఉపవాసం పాటించి ఆచారాలు నిర్వహించడం వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క నివాసానికి మార్గాన్ని తెరుస్తుంది. ఉపవాసం ధాన్యాలు, పప్పుధాన్యాలు, మాంసాహారం మరియు మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ధ్యానం రోజంతా నారాయణ జపం, విష్ణు సహస్రనామ జపం లేదా శ్రవణం మరియు ధ్యానం చేస్తూ మనస్సును ప్రశాంతపరచడం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడంపై దృష్టి పెట్టాలి. శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రాలను పఠిస్తూ ఉండాలి. ఉదాహరణకు ఓం నమో నారాయణాయ లేదా ఓం వాసుదేవాయ నమః. ఇక అభిషేకం స్వామివారిని తులసి నీరు లేదా పువ్వులతో అభిషేకం చేయాలి. నైవేద్యం శ్రీ మహావిష్ణువుకు పాయసాన్ని చేసి నైవేద్యం సమర్పించాలి. వైకుంఠ ఏకాదశి అనేది దేవునితో ఐక్యమై ఆధ్యాత్మిక శాంతిని పొందే అద్భుతమైన యోగ్యతను కలిగి ఉంది. ఈ రోజున మనం శ్రద్ధగా ఆచారాలు పాటించి మన హృదయాలను భగవంతునికి సమర్పించడం ద్వారా అంతులేని ఆనందం మరియు జ్ఞానాన్ని పొందవచ్చు. ఓం నమో నారాయణాయ, ఓం వాసుదేవాయ నమః. ఓకేనండి, మరి విన్నారుగా వైకుంఠ ఏకాదశి కథ అలాగే వైకుంఠ ఏకాదశి విశిష్టత. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి చక్కని ఆధ్యాత్మిక విషయాలతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.